Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. Acquaint now thyself with him, and be at peace. Thereby good shall come unto thee. Job chapter 22:21 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అనేక సార్లు మన జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ సవ్యంగానే ఉన్నట్లు, ఏ సమస్య ఉండనట్లుగా ఉంటుంది. అయినప్పటికీ మన హృదయంలో నెమ్మది ఉండదు. మనసంతా అలజడితో నిండి ఉంటుంది. సరిగ్గా నిద్ర పట్టదు, సరిగ్గా ఎవరితోనూ మాట్లాడలేము, ఏ పని కూడా శాంతముగా చేయలేము. అందరూ మనతో బాగున్నట్లే ఉంటారు, కానీ మనకి మాత్రం సమాధానం ఉండదు. కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు, ఇలాంటి పరిస్థితి మనకి మన జీవితంలో ఉన్నప్పుడు, అది కేవలము కూడా దేవునితో మనం సహవాసము చేయకుండా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. మనము ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో దారి తొలగినప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఇంట్లో వాళ్ళని కోపంలో అరుస్తూ ఉంటాం. అలాగనే వారు ఎంత క్షమించమని అడిగినా కూడా క్షమించకుండా కోపాన్ని లోపల పెట్టుకొని వారితో మాట్లాడకుండా, అలాగనే వారికి ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సహాయం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇదంతా కూడా మనం దేవునితో సహవాసం చేయకుండా దారి తొలగిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన స్వరం విని ఆయనకి విధేయత చూపిస్తూ దేవుని యొక్క సమాధానం కొరకు మనము దేవునిలో ఎదుగుతామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో సమాధానం అనేది మనకి వెంటాడుతుంది. అలాంటి జీవితాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు ఇలాగా చెప్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే దేవుడు ఇచ్చే సమాధానము తప్ప ఏ సమాధానము కూడా మనకి అంత నెమ్మదిని మన హృదయానికి ఇవ్వదు. అందుకనే దేవుని యందు విధేయత చూపిస్తూ అనుదినము మనము దేవుని యొక్క సహవాసములో కలిగి ఉన్నప్పుడే మన జీవితము, మన హృదయము, మన కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. దేవుడు ఈ యొక్క మాటలను మనమందరి హృదయంలో ఈ యొక్క వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క మాటలను హృదయంలో ఉంచుకొని దేవునికి విధేయత చూపిస్తూ సమాధానం కలిగిన వారమై మనం ఉండునట్లు ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. మీ కృప చొప్పున తండ్రి, మీ సన్నిధిలో మేమందరము కూడా నీ సమాధానాన్ని వెతికేవారముగా, నీతో సహవాసము చేసి నీలో నిలిచి ఉండి, మా కుటుంబంలోను, మా జీవితంలోను, మా హృదయాల్లో కేవలము నీ యొక్క సమాధానము మేము పొందుకునేవారముగా, ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అలాంటి సమాధానము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.